అదానీ గ్రూప్ చేసినటువంటి కరప్షన్ వ్యవహారము, అవినీతి వ్యవహారము నిజానికి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది. ఈ 2300 కోట్ల రూపాయల లంచంలోని 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పటి ప్రభుత్వానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డికి అందింది అనేది ఒక అభియోగం. అమెరికాలో కొనలేదు, సెకండరీ మార్కెట్ అంటే ఇతర దేశాల నుంచి మాత్రమే బాండ్లు కొనుక్కున్నారు. అదానీ గ్రూపు ఫైన్ కట్టేసి ఈ పొరపాటు లేదంటే నిబంధనల ఉల్లంఘనకి పాల్పడ్డారు. కాబట్టి దాసుడి తప్పులు దండంతో సరే అన్నట్లుగా గౌతమ్ అదానీ గ్రూప్ చేసినటువంటి కరప్షన్ వ్యవహారము, అవినీతి వ్యవహారము అమెరికాలో పెద్ద చర్చ జరిగింది. కానీ అమెరికన్ చట్టాల్లో ఉండేటటువంటి కఠినత దృష్ట్యా అదానీ గ్రూప్కి ఏదో జరగబోతోంది, అదానీ గ్రూపుని శిక్షిస్తారు అనేటటువంటి భావన అయితే తొలిసారి వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడే ఉండేటటువంటి ఒక వెసులుబాటును వాడుకుంటూ ఈజీగానే ఈ అదానీ గ్రూపు బయటపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది. అదానీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీస్, సౌర విద్యుత్, ఇతరత్ర కంపెనీలకు సంబంధించినటువంటి కొనుగోళ్ళు, ప్రాజెక్టులు, వీటికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాల్లో పెద్దలు అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఉన్నతాధికారుల స్థాయి వరకు వాళ్ళకి లంచాలు ఇచ్చి ఆ కాంట్రాక్టులు పొందడానికి అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ప్రయత్నించింది. అందుకు గాను అమెరికాలోనే ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ ద్వారా డెట్ బాండ్స్ అంటే రుణపత్రాల ద్వారా 7,000 కోట్ల రూపాయలు అంటే $25 కోట్ల సమీకరించింది. దీంట్లో 2,300 కోట్ల రూపాయలని భారతదేశంలో ప్రభుత్వాల పెద్దలకి లంచంగా ఇచ్చింది అంటూ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అంటూ SEC అంటారు అక్కడ అమెరికాలో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషను, తర్వాత న్యాయశాఖ రెండు కలిపి ఈ అదానీ కంపెనీల మీద కేసు పెట్టాయి. ఈ లంచం ఇచ్చినటువంటి విషయము, లంచం ఇవ్వడానికే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నిధుల్ని సేకరించారు ఈక్విటీల రూపంలో, డెట్ బాండ్స్ రూపంలో అనేటటువంటి దాన్ని చెప్పకుండా 2,300 కోట్లు తరలించారు, 7,000 కోట్లు సమీకరించారు అనేటటువంటిది ఒక కేసు పెట్టారు. ఇది నిజానికి అదానీ కంపెనీని పట్టి కుదిపేసింది. అదానీ షేర్లు చాలా విలువ పడిపోయింది. చాలా కాలంగా, సంవత్సర కాలంగా ఇది నడుస్తూనే వస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ 2,300 కోట్ల రూపాయల లంచంలోని 1,750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పటి ప్రభుత్వానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డికి అందింది అనేది ఒక అభియోగం. ఈ 1,750 కోట్ల రూపాయల కారణంగానే ఆంధ్రప్రదేశ్కి రానున్నటువంటి 25 ఏళ్ల కాలానికి గాను సోలార్ విద్యుత్ కొనడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అది అందులోని దేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వనంత ఎక్కువ అదనంగా తీసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం 1,750 కోట్ల రూపాయల అవినీతి. అందులోని ఫండ్స్ కూడా, ఈ నిధులు కూడా విదేశాల్లోనే వివిధ రూపాల్లో అందజేసే ఏర్పాటు జరిగింది అనేది. నిజంగానే అమెరికాలో దర్యాప్తు వ్యవస్థలు, విచారణ సంస్థలు పకడ్బందీగా ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళింది, ఈ డబ్బులు ఏం జరిగినాయి అనేది ఇక అదానీ గ్రూప్ ఇరుక్కుంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పటి నేతృత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు న్యూయార్క్ లో ఉండేటటువంటి కోర్టులో అదానీ గ్రూప్ చేసినటువంటి వాదనకి కొంత వెసులుబాటు లభించి ఆ గ్రూప్ మొత్తం బయటపడేటటువంటి అవకాశం దొరికింది. వాళ్ళు చేసినటువంటి వాదనని న్యాయమూర్తి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది, అమెరికాలోనే కంపెనీని పెట్టినప్పటికీ కూడా అమెరికాలో నుంచి మాత్రము ఈ డెట్ బాండ్స్ సమీకరించలేదు, మేము ఇతర దేశాల్లో విడుదల చేశాము. ఈ అమెరికన్ ఇన్వెస్టర్స్ అంటే అమెరికాకు చెందినటువంటి మదుపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కున్నా కూడా అమెరికాలో కొనలేదు, సెకండరీ మార్కెట్ అంటే ఇతర దేశాల నుంచి మాత్రమే బాండ్లు కొనుక్కున్నారు. తద్వారా ఇది అమెరికా జ్యూరిస్ప్రుడిక్షన్స్ పరిధిలోకి రాలేదు, అంటే అమెరికా న్యాయ పరిధిలోకి రాలేదు. అదే సందర్భంలో చూస్తే కనుక ఈ డబ్బులు ఏవైతే 7,000 కోట్ల రూపాయలు సేకరించారో డెట్ బాండ్స్ ద్వారా, వాటిని 2024 సెప్టెంబర్లోనే మొత్తం వడ్డీతో సహా చెల్లించేసాం. అంటే రుణగ్రహీతలు అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, రుణదాతలు ఎవరూ లేరు, వాళ్ళకి మొత్తం చెల్లించేది వడ్డీతో సహా. మరోవైపు ఈ బాండ్లు కొన్నటువంటి ఇన్వెస్టర్లు కూడా ఇప్పటికే నిధులన్నీ కూడా వాళ్ళకి చేరినా వాళ్ళు కూడా అమెరికా నుంచి కొనలేదు, అమెరికాలో విడుదల చేసినటువంటి పత్రాల ద్వారా కొనలేదు, ఇతర దేశాల్లో విడుదల చేసినటువంటి పత్రాల ద్వారా కొన్నారు. అందువల్ల మమ్మల్ని
ఈ కేసు నుంచి విముక్తం చేయాలని కోరటము. అయితే ఈ విచారణ ఇంకా మొదలవలేదు, ప్రాథమిక దశలో ఉండటంతో కోర్టు బయట దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంటే కేసుని విత్డ్రా చేయడానికి అంగీకరిస్తానంటూ న్యాయమూర్తి చెప్పడం. అంటే కోర్టు బయట అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషను, అమెరికాలో ఉండేటటువంటి న్యాయశాఖ వీళ్ళతోటి అదానీ గ్రూప్ కూర్చుని సెటిల్మెంట్ చేసుకుంటారనమాట. అంటే లంచమేమో ఇండియాలోని నాయకులకు ఇచ్చారు, నిధులేమో వివిధ దేశాల్లో డెట్ బాండ్స్ రూపంలో సమీకరించారు. ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయో తెలీదు. 7,000 కోట్ల రూపాయలు మాత్రం అధికారికంగానే చెల్లించేశారు. ఇప్పుడు కేసు నుంచి బయటపడడానికి గాను ఆల్మోస్ట్ లంచానికి ప్రతిహారంగా అనుకుంటే ప్రతికూలంగా జరిమానా, ఫైన్, అంటే అమెరికాలో ఫైన్స్ కూడా భారీగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు అక్కడ వివిధ మాధ్యమాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక అదానీ గ్రూపు ఫైన్ కట్టేసి ఈ పొరపాటు లేదంటే నిబంధనల ఉల్లంఘనకి పాల్పడ్డారు కాబట్టి దానికి పరిహారంగా భారీ ఎత్తున ఫైన్ చెల్లించి ఈ కేసు నుంచి బయటపడిపోవచ్చు. ఫైన్ చెల్లించినట్లుగా కనుక న్యాయస్థానానికి తర్వాతి విచారణ మొదలయ్యే లోపలనే ఈ అదానీ గ్రూప్ తెలిపితే కనుక ఖచ్చితంగా ఈ కేసును కొట్టేస్తారనేది. అయితే ఈ అవినీతికి పాల్పడినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారంటే ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కేసు విషయంలో సోలార్ ఎనర్జీని కొంటామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం కుదిరిన అదానీ గ్రూప్కి ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడికి గురై వాళ్ళు కొంటామనే చెప్తున్నారు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళ మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కానీ, సిబిఐలు కానీ ఇవేమీ విచారణ, కేసులు పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళంతా సేఫ్గానే బయటపడిపోయారు. అయితే ఆ నిధులు 1,750 కోట్లు కావచ్చు, 2,300 కోట్లు కావచ్చు, ఏమైనాయి అంటే దానికి జవాబుదారీతనం లేదు. ఇక అమెరికా విధించేటటువంటి ఫైన్, పరిహారం, జరిమానా దాన్ని కట్టుకోవడానికి ఎలాగో అదానీ గ్రూప్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఈ వార్త వచ్చిన వెంటనే అదానీ గ్రూపుల షేర్ల విలువ మరీ భారీగా పెరిగాయి. అంటే అదానీ గ్రూప్ ఏమో లంచానికి పరిహారంగా జరిమానాతో బయటపడిపోతుంది. అది ఒక పరోక్షంగా చెప్పాలంటే మన దేశంలో ఉండేటటువంటి రాజకీయ అవినీతిని కూడా కప్పిపుచ్చే విధంగా ఈ లంచం జరిమానా కేసు నిలుస్తుంది. ఇక్కడ మన దేశంలో ఒక కేసు పెడితే సుదీర్ఘకాలం పట్టడము, అతని జీవితకాలంలోనే శిక్షలు పడకపోవడం మనం చూస్తున్నాము. అమెరికాలో అయితే ప్రతిదాన్ని డబ్బుతో పరిష్కరించుకునేటటువంటి ఏర్పాటు ఉంది కాబట్టి ఆ డబ్బునే లంచానికి పరిహారంగా చూపిస్తూ ఇప్పుడు అదానీ గ్రూప్ బయటపడుతుంది. ఈ కేసులో ప్రధానంగా 2 మీద అమెరికన్ న్యాయస్థానంలో కేసు నమోదైంది. ఒకటి అదానీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీ, 2 గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి సాగర్ అదానీ. వీళ్ళిద్దరూ కీలకమైనటువంటి వ్యక్తులు ఆ కంపెనీలకు సంబంధించి. వీళ్ళిద్దరు తరపున వాదించినటువంటి న్యాయవాదులు ఈ మొత్తం కేసులో ఉండేటటువంటి లొసుగుల్ని, లిటిగేషన్ని, అమెరికన్ చట్టాల్లో ఉండేటటువంటి వెసులుబాట్లని వినియోగించుకుంటూ ఈ అదానీ గ్రూప్ని బయటపడేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.